హలో అండి. మనకి చిన్నప్పటి నుంచి మన పెద్దలు చెప్పింది, అలాగే మనం గూడా మన స్నేహితులకు గాని, మనకు తెలిసిన వాళ్ళకి గాని చెప్పేదేంటంటే, "మందు తాగకండిరా, సిగరెట్లు కాల్చకండిరా చచ్చిపోతారురా, రోగాలొస్తాయిరా" అని చెప్తామండి. అయితే ఇప్పుడు ఆ మద్యపానం, ధూమపానం కంటే కూడా అత్యంత భయంకరమైనటువంటి అలవాటేంటంటే, సాక్షి మీడియాలో న్యూసులు చూడటం, సాక్షి పేపర్‌లు చదవటం, అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియాని గాని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గుడ్డిగా ఫాలో అవుతూ ఉండటం యూట్యూబ్ ఛానెల్స్ గాని, ఎవరైనా వాటిని ఫాలో అయితే, ఈ మద్యపానం, ధూమపానం కంటే కూడా 100 రెట్లు డేంజర్ అండి. ఎందుకనంటే, ఈ సిగరెట్ తాగటం గాని, మందు కొట్టడం గాని వలన, ఆ వ్యక్తి కొన్ని రోజుల తర్వాత రోగాన బారిన పడి చనిపోవడం జరుగుతుంది. పాజిబిలిటీ ఉంది. అప్పుడు ఆ వ్యక్తి యొక్క కుటుంబం ఇబ్బందులు పడుతుంది. కానీ ఈ సాక్షి పేపర్ గాని, సాక్షి మీడియా గాని, అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా గాని, వాళ్ళ యూట్యూబ్ ఛానెల్స్ గాని చూస్తే, ఆ వ్యక్తి నాశనం అవటమే కాకుండా, ఆ కుటుంబం నాశనం అవటమే కాకుండా, ఆ సమాజం మొత్తం నాశనం అయిపోద్దండి. ఎందుకనంటే, ఈ సాక్షి మీడియాలో గాని, నేను చెప్పిన వీటిల్లో వచ్చేదేంటంటే, కేవలం అబద్ధాలు, అభూత కల్పనలతో వచ్చినటువంటి ప్రసారాలు మాత్రమే. వాళ్ళు నిజాలు చెప్పరు. బహుశా సాక్షిలో పనిచేసే వాళ్ళకి గాని, సాక్షి యాజమాన్యానికి గాని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో సోషల్ మీడియాలో పార్టిసిపేట్ చేసే వాళ్ళకి గాని, నిజాలు చెబితే వాళ్ళ తల 1000 ఒక్కలవుద్దనేటువంటి శాపం ఏదన్నా ఉందేమో. అందుకే పాపం వాళ్ళు నిజాలు మాట్లాడలేరేమో. అబద్ధాలు మాట్లాడటం కోసం కల్పించి ఫేక్ వీడియోలు క్రియేట్ చేసి మరీ వాళ్ళు రాక్షసానందం పొందుతారా అనిపిస్తది. కాబట్టి ఈ మీడియాని ఫాలో అయ్యే వాళ్ళు ఎవరైనా గాని, ఆ మీడియాలో వచ్చేది నిజమే అనుకుంటే గనక, వాళ్ళ ఆలోచనల్లో ఉన్నటువంటి వికృతమైనటువంటి ఆ చర్యల వలన సమాజం నాశనం అయిపోతుంది. సమాజమే కాకుండా వచ్చే భవిష్యత్ తరాలు కూడా ఇబ్బందులు పడతాయండి. అగమ్య గోచరంగా ఉంటుంది మన భవిష్యత్ అంతా. ఎందుకంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే, ఈరోజు సాక్షి మీడియాకి సంబంధించినటువంటి యూట్యూబ్ ఛానల్స్‌లో, అలాగే ట్విట్టర్‌లో వచ్చినటువంటి వీడియో ఇదండి. ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారికి ఏదైతే ఆ తొక్కిసలాటలో ఇబ్బంది పడ్డారో, ప్రమాదం జరగబోయిందో, ఆ ప్రమాదం జరగబోవటం గురించి వాళ్ళు వాళ్ళ ట్విట్టర్‌లో పెట్టడం జరిగిందండి. ఇందులో చూస్తే ఎక్కడైనా గాని, ఎవరైనా తెలుగుదేశం పార్టీ వాళ్ళు గాని, జనసేన పార్టీ వాళ్ళు గాని, చంద్రబాబు నాయుడు గారిని నెట్టారా, తోసారా, కింద పడేయడానికి ట్రై చేశారా? లేదు. ఆయన్ని ఫాలో అవ్వడానికి, ఆయనతో మాట్లాడటానికి, ఆయనకి దండలేయడానికి, ఆయనకి శాలువాలు కప్పటానికి, ఆయన్ని టచ్ చేసి ఆనందం పొందటానికి, అసలు ఆయన పక్కన నడవడానికి త తహతహలాడుతూ, ఆ ఆనందంలో వాళ్ళు నెట్టుకోవటం వల్ల చంద్రబాబు నాయుడు గారు ఇబ్బంది పడ్డారా అని గనుక ఆలోచిస్తే ఖచ్చితంగా చూడండి. ఆ పడిన తర్వాత కూడా ఎవరు తెలుగుదేశం వాళ్ళు గాని, జనసేన వాళ్ళు గాని అక్కడ ఎవరు గొడవ చేయట్లేదండి. కేవలం చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్లి ఆయనకి బొకేలిచ్చి, ఆయనకి శాలువాలు కప్పుదాం అనే ఉద్దేశంతోనే ఉన్నారు గాని, వాళ్ళు పెట్టిన వీడియోలో కూడా చూస్తే ఎవరు చంద్రబాబు నాయుడు గారి వ్యతిరేకంగా గాని, ఇటు జనసేన అవ్వచ్చు, అటు తెలుగుదేశం అవ్వచ్చు, ఎవరు వాళ్ళు ఆయన్ని ఇబ్బంది పెడదామని గాని, ఆయన్ని స్టేజ్ మీద నుంచి తోసేద్దామని గాని ఎవరు చెప్పలేదు. ఇది వాళ్ళు పెట్టినటువంటి వీడియోనే. అయితే ఈ వీడియో తరువాత ఆ ట్విట్టర్‌లో ఏం పెట్టారంటే వాళ్ళు, పెటాకుల దిశగా సైకిల్ గ్లాసుల బంధం. అంటే వీళ్ళ కోరిక ఏంటంటే, వికృత కోరిక ఏంటంటే, ఎప్పుడైనా సరే జనసేన, టీడీపీ విడిపోవాలి. వాళ్ళు కలిసి ఎన్నికల్లో పోటీ చేయకూడదు. పోటీ చేస్తే మాత్రం మా నాయకుడు, మేము ఆరాధించే జగన్మోహన్ రెడ్డికి పుట్టగతులుండవు. తద్వారా మా అందరికీ మానసిక శాంతి ఉండదు అనే ఉద్దేశంతోనే ఇంత వికృతమైనటువంటి ఆలోచనలతో వీళ్ళు ఉంటారేమో అనిపిస్తుంది. ఇది ప్రజాస్వామ్యమేనా? ప్రజాస్వామ్య ఎన్నికల్లో ఇలా జరగాల అనేది గనక ఆలోచిస్తే ఖచ్చితంగా ఎవరు సాక్షి మీడియా చూడరండి. ఇంకేం చెప్పారు? రాజమండ్రిలో జరిగిన రా కదలిరా కార్యక్రమంలో ఎన్సీబీఎన్ సమక్షంలోనే వేదికపై టీడీపీ తమ్ముళ్ళు, జనసేన సైనికులు ఒకరినొకరు తన్నుకున్నారంటండి. మరి తన్నుకున్న దృశ్యాలు సాక్షి టీవీలో గాని, సాక్షి టీవీని ఫాలో అవుతున్న తోక ఛానల్స్ లో గాని, ఈ సోషల్ మీడియాలో గాని, ఈ పేటీఎం బ్యాచ్ గాని ఎవరు చూపించాల. అలాగే దీంతో చంద్రబాబు స్టేజ్ పై నుంచి అంటే చంద్రబాబు గారు భయపడిపోయి స్టేజ్ నుంచి వెళ్ళిపోతుంటేనంట ఆయన సెక్యూరిటీ సిబ్బంది పట్టుకున్నారు. రాజానగరం అసెంబ్లీ స్థానాన్ని జనసేనకు కేటాయించిన విషయమై ఆ నియోజకవర్గ టీడీపీ నాయకుడు బొడ్డు వెంకటరమణ అనుచరులు జనసేన సానుభూతి పరులను తన్నులాటకు తెరదీశారు. ఈ తంతు చూస్తే టీడీపీ జనసేనల పొత్తు పెటాకులయ్యే పరిస్థితి తప్పదన్నట్లు అనిపిస్తుంది. అధికారంపై ఆశలు పెట్టుకున్న చంద్రబాబుకు ఆ ఆశలు అడియాశలయ్యేలా ఉన్నాయి అని, అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన ఎలా ఉంటో చెప్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఏమనుకుంటున్నారంటే, వీళ్ళు కలవకూడదు, 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 కలిస్తే మన ఆశలు అడియాసలు అయిపోతాయి అనుకుంటున్నారు కదా. దాన్ని రిఫ్లెక్ట్ చేస్తూ రివర్స్ లో చంద్రబాబు నాయుడు గారు అనుకున్నట్టు రాస్తారు. కాబట్టి
వీళ్ళు చెప్పినట్టు అక్కడ జనసేన వాళ్ళు గాని టీడీపీలో కొట్టుకోవడం జరగలేదు, తన్నుకోవడం జరగలేదు, తోసుకోవడం జరగలేదు, నెట్టుకోవడం జరగలేదు. వాళ్ళందరూ కలిసి చంద్రబాబు నాయుడు గారిని నెట్టేయలేదు. కేవలం ఏదైతే మనం ఇక్కడ చూసామో కేవలం వాళ్ళు ఆ అభిమానంతో అగో ఆ శాలువాలు వేయడానికి, బొకేలు ఇవ్వడానికి మాత్రం తోసుకుని ముందుకు వచ్చారు కాబట్టి, మళ్ళీ చంద్రబాబు నాయుడు గారిని చూస్తామో లేదంటే ఆ ఆతృతలో వచ్చారు కాబట్టి చంద్రబాబు నాయుడు గారికి ఆ చిన్న ప్రమాదం జరగబోయింది అనేది మనకి గమనించాలండి. అయితే సాక్షిలు ఏం రాశారంటే ఇంకా వికృతంగా తిరుగుబాటు, మరి ఎవరు తిరుగుబాటు చేశారో చూస్తే కనుక ఇందుట్లో టీడీపీ వాళ్ళే తిరుగుబాటు చేశారంటే స్టేజ్ పై నుంచి నెట్టేసిన టీడీపీ నేతలు చంద్రబాబు పని అయిపోయింది. ఈ ఈశ్వర్ అనేవాడు అన్నం తింటాడో గడ్డి తింటాడో నాకు తెలియదు కానీ ప్రతిరోజు ఎలాంటి కారుకోతలేక వస్తూ ఉంటాడు. మరి డబ్బులకి జీతాలు చేసేటువంటి ఉద్యోగస్తులు ఇలా అకృత్యంగా, నీచంగా, దుర్మార్గంగా మనం మనుషులమే అనేటువంటి విషయాన్ని మొత్తం మర్చిపోయి పైగా ఈయన పెట్టుకున్న పేరు ఈశ్వర్ అంటే శివయ్య, ఎంతో మహాత్ముడు ఆయన, పెద్ద ఆయన పేరు పెట్టిన ఆ దేవుడి పేరు పెట్టిన ఇంత నీచమైన నికృష్ట పనులు చేస్తున్నాడంటే వీడు ఒక మనిషేనా అనిపిస్తుంది. తిరుగుబాటు ఎవరు చేశారు? వాళ్ళు పెట్టిన వీడియో మనం చూసాం కదా. దమ్ముంటే ఇదే సాక్షి ఛానల్ ఆ తిరుగుబాటు చేసిన వీడియోని పెట్టమనండి. అలాగే స్టేజ్ పై నుంచి నెట్టేసిన టీడీపీ నేతలు అంటే చంద్రబాబు నాయుడు గారి మీద టీడీపీ నేతలే అక్కడ జనసేన పవన్ కళ్యాణ్ గారు రాజానగరం జనసేన కేటాయించుకున్నారు కాబట్టి కోపం వచ్చేసి వాళ్ళు బయటకు వచ్చారు. అయితే మరి తెచ్చుకోండి, జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చుకోండి ఆ బొట్టి వెంకటరమణ గారిని. కొంతమంది చౌదరిని కూడా కరెక్ట్ తోక తగిలిచ్చారు. ఈ దరిద్రం ఏంటంటే ఈ సాక్షి యజమాని అనుకున్న తోకని రాష్ట్రంలో ప్రతి వాడికి తగిలిచ్చి వికృత ఆనందం పొందాలని ట్రై చేస్తున్నారండి వీళ్ళు. చంద్రబాబు పని అయిపోయిందంట. ఈ చంద్రబాబు పని అయిపోయింది అనేది గత 12 నుంచి మనం వింటానే ఉన్నాం వీళ్ళ నోటి నుంచి. పాపం వీళ్ళకి ఆ బీపీలు షుగర్లు అన్ని పెరిగిపోయి చచ్చిపోతారేమో అనిపిస్తుందండి చూస్తుంటే కనుక. అంటే ఇంత దరిద్రంగా, ఇంత నీచంగా మీడియాను నడపాలా? ఎందుకోసం నడుపుతున్నారు? ఇలా నడిపి ఒకవేళ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తే ఏం సాధిస్తారు? రాష్ట్రానికి అప్పులు, శాంతి భద్రతలు కరువు, అభివృద్ధి లేకుండా ప్రజలు మీరు డబ్బులు ఇస్తే చాలు మేము ఎట్టగొట్ట బతుకుతాం, కల్లో గంజి తాగుతాం అనే ఆ అడుక్కు తినే విధంగా ప్రజలను తయారు చేయాలనుకుంటున్నారా అనేది నాకు